శ్రద్ధ సబూరి మధ్యాహ్న హారతి. ఓ సాయినాథ, మీకు 5 ఒత్తులతో పంచారతి చేసేదము. ఓ బంధువులారా, సాయి మాధవునికి ఆరతి ఇచ్చుట కొరకు లేచిరండి. స్థిరమైన మనస్సుతో అచంచలమైన భక్తితో సాయినాథ దేవదేవుని ధ్యానించదము. కృష్ణదత్త స్వరూపుడవైన ఓ సాయి, మందబుద్ధి గల మా మనస్సులను ఎల్లప్పుడూ నీపై మరలునట్లు చేయము. ఓ సాయిబాబా, మీకు శ్రద్ధాభక్తులతో ఆరతి సమర్పించదము. నీవు సకల జీవులకు సౌఖ్యమునిచ్చువాడవు. మేము భక్తులము, మీ దాసాను దాసులము. మాకు మీ పాదధూళి యందు స్థానమివ్వండి. శ్రీ సాయి మీకు ఆరతి. ఓ సాయినాథ, మీరు కామమును దహించి వేశారు, స్వస్వరూపము ఆత్మస్థితిలో నిలిచారు. ఓ పాండురంగ స్వరూప, ముక్తి కోరు జనులకు మీరు దర్శనమిస్తారు. సాయిబాబా మీకు ఆరతి. ఎవరి భావము ఏ విధముగా నుండునో వారికి ఆ విధంగా అనుభవం ఇస్తారు. దయాసాగర, ఇదే మీ విధానము కదా తండ్రి. సాయిబాబా మీకు ఆరతి. మీ నామధ్యానము ప్రాపంచిక బాధలను తొలగిస్తుంది. మీ చేతులు అమోఘము. మీరు అనాథలకు సన్మార్గము చూపుతారు. మీరు ఈ కలియుగంలో అవతరించిన భగవత్ స్వరూపులు. స్వామి సగుణ బ్రహ్మస్వరూపులు. దత్త దిగంబర స్వామిగా మీరు అవతరించారు. సాయిబాబా మీకు ఆరతి. ప్రతి గురువారం భక్తులు మీ దర్శనము కొరకై వచ్చెదరు. మీరు వారి సంసార బంధములను తొలగించెదరు. సాయిబాబా మీకు ఆరతి. సాయి దేవాదిదేవ, నా సర్వస్వమును మీ చరణ సేవకై వినియోగమగునట్లు చేయమనియే మా ప్రార్థన. ఓ దేవదేవ సాయిబాబా మీకు ఆరతి. చాతక పక్షి నిర్మలమైన జలమునే కోరుకొనును. హే సాయినాథ, మా మొరలు ఆలకించి మీ స్వరూప జలమును త్రాగించి మమ్ములను కాపాడుము. సాయిబాబా, నా మనస్సునందు మిమ్ములను నింపుకొని ఆరతి సమర్పిస్తున్నాను. ఓ సాయి భగవాన్, మీరు జీవులకు సౌఖ్యము అనుగ్రహిస్తారు. మీ పాదపద్మములకు దాసులము, భక్తులము అయిన మాకు కనీసం మీ పాదధూళి పొందే భాగ్యం ప్రసాదించండి. సాయిబాబా మీకు ఆరతి. ఓ దత్తావధూత సాయి అవధూత దేవా, మీకు జయము. నా చేతులు జోడించి నా తలను మీ పాదములపై ఉంచెదను. ధర్మము నశించినప్పుడు మీరు అవతరిస్తారు. దేవాదిదేవ మీకు జయము. నాస్తికులను కూడా మీ నామామృతముతో ఆకర్షిస్తున్నారు. అసంఖ్యాకమైన రూపములలో మీ లీలలు చూపుతున్నారు. ఎల్లవేళలా మీరు దీనభక్తుల వెంట సంచరిస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు. స్వామి ఓ సాయి, హిందూ ముస్లిం అనే భేదమే లేదని చూపడానికి మీరు మరలా మానవదేహం ధరించారు. స్వామి, మీరు హిందువులను ముస్లింలను ప్రేమతో సమానంగా చూశారు. అందరిలో ఉన్న ఆత్మతత్వము ఒకటే అని నిరూపించి మమ్మల్ని ఆదర్శవంతులుగా తీర్చిదిద్దితిరి. ఓ దత్తావధూత సాయి అవధూత దేవా సాయి, మీకు జయము. ఓ సాయిబాబా, మీ పాద పద్మములకు నమస్కరిస్తున్నాను. మీ మాయతో మోహించబడిన జనులకు త్వరగా ముక్తిని కలిగించుము. మీ కృప మాపై ప్రసరింపజేసి మా ఆపదలను తొలగించండి. ఓ దేవా, మీ దివ్య తేజోరూపమును ధ్యానము చేయుటకు మంచి బుద్ధిని శక్తిని ప్రసాదింపు. ఓ అవధూత సాయి అవధూత దేవా, మీకు జయము. నా చేతులు జోడించి నా శిరస్సును మీ పాద పద్మములకు సమర్పిస్తున్నాను దేవా. ఓ దత్తావధూత సాయి అవధూత దేవా, మీకు జయము. నా చేతులు జోడించి మనస్ఫూర్తిగా శిరస్సును మీ పాదములపై ఉంచి నమస్కరిస్తున్నాను తండ్రి. మీకు జయము. సాయి, మీరొక్కసారి ముస్లింలా కనిపిస్తారు. స్వామి, ఇది మా భ్రమ కాదు నాయన. మీరు ఆ విధంగా హిందూ ముస్లిం అనే భేదభావాన్ని సంశయాన్ని తొలగిస్తున్నారు. గోపీచంద్రుడనే మందబుద్ధిని కూడా ఉద్ధరించారు. మోమిన్ వంశంలో పుట్టి లోకాన్ని తరింపజేశారు. ఓ దత్తావధూత సాయి అవధూత దేవా, మీకు జయము. షిరిడీ గ్రామము నాకు పండరీపురం వంటిది. సాయిబాబాయే రమావారుడైన విఠలుడు. నా పరమ పవిత్రమైన భక్తి భావము చంద్రభాగానిది. భక్తి భావమే పుండలీకుని నివాసము. రండి సకల భక్త జనులారా, సాయిబాబాకు వందనములు చేయండి. ఓ సాయిబాబా జగన్నాథ, నాకు తల్లివి, తండ్రివి, గురుడవు, బంధువు నీవే తండ్రి. నాయనా సాయి, పరుగున రావయ్యా అని దాసగరును ప్రార్థిస్తున్నాడు. మీ పాద పద్మములపై శిరస్సు నుంచి సాష్టాంగ నమస్కారము చేస్తున్నాను తండ్రి. నేత్రములతో మీ రూపమును చూచి ఆనందిస్తూ ప్రేమతో మిమ్ములను ఆలింగనము ఆనందముతో పూజాభక్తితో ఆరతి ఇస్తాను అని నామదేవుడు అంటున్నారు. ఓ సాయీశ్వర, నాకు తల్లివి, తండ్రివి, బంధువు, స్నేహితుడవు అన్నీ మీరే కదా స్వామి. నాకు మీకన్నా ఎవరున్నారు తండ్రి? ఈ పవిత్రమైన జన్మ, విద్య, ధనము, బుద్ధి, యశస్సు, తేజస్సు సమస్తము అనుగ్రహించండి స్వామి.
స్వామి. ఓ సాయీశ్వర, ఎక్కడ చూసినా మీ ముగ్ధ మనోహర రూపము నా కన్నులకు కనిపిస్తున్నది నాయన. సాయి, సర్వము మీరే. దేవాదిదేవ, శరీరం చేత, వాక్కు చేత, మనస్సు చేత, ఇంద్రియాలతో కానీ, బుద్ధి ఆత్మలతో కానీ, ప్రకృతి సిద్ధమైన స్వభావం వలన కానీ ఏ కార్యములు చేయుచున్నానో వాటిని పరబ్రహ్మస్వరూపుడైన శ్రీ నారాయణునికే సమర్పిస్తున్నాను. అచ్యుత, కేశవ, రామ, నారాయణ, కృష్ణ, దామోదర, వాసుదేవ, హరి, శ్రీధర, మాధవ, గోపికా వల్లభ, జానకీ నాయక, రామచంద్ర మొదలైన పేర్లతో సాయి మిమ్ములను భజించుచున్నాను. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. దేవతలు యజ్ఞం ద్వారా భగవంతుని పూజించారు. అవి మొట్టమొదటి ధర్మాలైనవి. ఆ దేవతలు ఎక్కడ నివసిస్తున్నారో ధర్మాన్ని ఆచరించే మహాత్ములు కూడా ఉన్నత లోకాన్ని పొందుతారు. రాజాదిరాజు గొప్ప విజయాన్ని ప్రసాదించేవాడు కుబేరుడు. అటువంటి కుబేరునితో ధీటుగా నిలిచిన సాయినాథునికి నేను నమస్కరించదను. కోరికలు తీర్చేవాడు, సంపదలకు అధిపతి అయిన సాయినాథుడు నా కోరికలు నెరవేరడానికి అవసరమైన సంపదను నాకు ఇచ్చుగాక. సంపదలకు అధిపతి అయిన మహారాజు కుబేరునకు నమస్కారము. ఓ అనంత, మిమ్ములను ఏమని స్తుతించగలను, ఎలా నమస్కరించగలను? మిమ్ము స్తుతించుటకు అనంత ముఖములు కలిగిన ఆదిశేషునికే వీలు కాదు. ఓ సాయినాథ, మీకు సాష్టాంగ ప్రణామములు అర్పించుచున్నాను. నిత్యమో భక్తితో మీ పాదములను స్మరింతును. అప్పుడు భక్తి మీ మీద స్థిరముగా యుండును. స్థిరమైన మనస్సుతో మాయ నుండి, సంసారము నుండి తరిస్తాను. శ్రీ సాయినాథ, మీకు సాష్టాంగ నమస్కారము. సత్పురుషులకు లీలలు చూపుతున్నారు. అజ్ఞానులైన లోకులకు అజ్ఞానిలా కనిపిస్తున్న ఆంతర్యములో మాత్రము నిజమైన జ్ఞానాన్ని, ముక్తిని ఇచ్చే దాతలు మీరే. శ్రీ సాయినాథ, మీకు సాష్టాంగ నమస్కారము. ఈ మానవ జన్మ లభించడం మంచిది. నిజానికి మానవులైన వారు మాత్రమే జన్మ సార్థకతను సాధించగలరు. ఓ సాయీశ్వర, మీ ప్రేమానురాగాల జల్లులు మాపై ప్రసరింపజేసి మా అహంకారమును నిర్మూలింపజేయండి స్వామి. శ్రీ సాయినాథ, మీకు నమస్కారము. ఈ అల్పబాలుని చేతులు మీరు పట్టుకోండి. చిన్న పాపవలెనున్న నన్ను ముద్దాడి ధన్యుని చేయండి. అపురూపమైన ప్రేమ రసాన్ని మీ దివ్య హస్తములతో త్రాగించండి. శ్రీ సాయినాథ, మీకు నమస్కారము. దేవతలు ఎవరి పాదములకు నమస్కరింతురో, సుఖాదులు ఎవరు తమతో సమానముగా ఎంచుకొందురో, ప్రయాగాది తీర్థములు ఎవరి పాదాలకు నమస్కరిస్తాయో అటువంటి శ్రీ సాయినాథ, మీకు సాష్టాంగ నమస్కారములు. మీ పాద పద్మములను చూసి గోపికలు ఆనందంతో మీ చిత్స్వరూపంలో కలిసిపోయి రాసక్రీడ సల్పినారో అట్టి కృష్ణనాథులైన శ్రీ సాయినాథ, నీకు సాష్టాంగ నమస్కారము. సాయి, దీనముగా నిశ్చల భక్తితో మీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఈ మాయామోహితమైన సంసార సముద్రమును దాటించమని ప్రార్థిస్తున్నాను. హే సాయినాథ, మీకు సాష్టాంగ నమస్కారము. ఓ సాయి దిగంబర, అక్షయరూప అవతార, ఇటు రావయ్యా. నీవు అఖండ స్వరూపము కలిగిన సర్వవ్యాపివి, వేద విధుడవు, అనసూయాదేవి ఆత్రి మహామునులకు పుత్రుడవు. నీవు ప్రతిరోజు కాశీలో స్నాన జపాలు చేసి కొల్హాపురంలో భిక్ష చేసుకొని నిర్మలమైన తుంగభద్రా నదిలో నీటిని సేవించి దత్తక్షేత్రమైన మాహూర క్షేత్రంలో నిద్రించదవు. ఓ సాయి దిగంబర, ఇటు రమ్ము. త్రిశూలము ఢమరుకము ధరించిన వాడవు, ఎడమ చేతిలో భిక్ష చేయుటకు జోలి ధరించువాడవు, భక్తుల సమస్యలు నిత్యము నెరవేర్చగల సమర్థుడవు, ముక్తి ప్రదాతవు. ఓ సాయి దిగంబర, ఇటు రమ్ము. కాళ్లకు పాదుకలు, చేతిలో జపమాల, కమండలము, మృగ చర్మమును ధరించువాడవు, జటాజోటమును నాగరాజు ప్రకాశించుచున్నాడు. సాక్షాత్తు ఈశ్వర స్వరూపులైన ఓ సాయి దిగంబర, ఇటు రండి. ఓ ద్వారకా నిలయ, మీ ధ్యానములో నిమగ్నైన వారి గృహములలో ఏ లోటు రానియకుండా లక్ష్మీదేవి నివసించేటట్లు చేస్తూ పగలు రాత్రులందు కూడా వారిని రక్షిస్తూ వారి బాధలను దూరం చేయు సామర్థ్యము కల ఓ సాయి దిగంబర, త్వరగా ఇటు రమ్ము. ఎల్లప్పుడూ మంచి రూపము కలవాడు, ఆనందము కలిగించువాడు, ఈ ప్రపంచమును సృష్టించి పోషించి లయింపజేయుటకు మూలమైనవాడు, భక్తుల కోరిక మేరకు మానవ రూపంలో దర్శనమిచ్చు ఈశ్వర స్వరూపుడైన నా స్వామి సాయినాథునికి నమస్కరించుచున్నాను. సంసారమనే చీకటిని పోగొట్టు సూర్యుని వంటివాడు, మనోవాక్కునకు అతీతుడు, మునులు ధ్యానము చేసి పొందదగిన గమ్యస్థానమగు జగత్తునందు వ్యాపించినవాడు, నిర్మలుడు, నిర్గుణుడు, ఈశ్వరుడు, సద్గురువు అయిన శ్రీ సాయినాథునికి నమస్కరించుచున్నాను. సంసార సాగరములో మునిగిన జనులు మీ పాదములు ఆశ్రయించిన వారిని, మీ యందు భక్తి ప్రేమలో కలవారిని ఉద్ధరించుటకు కలియుగమునందు అవతరించిన సద్గురువు శ్రీ సాయినాథునికి నమస్కరించుచున్నాను. ఎల్లప్పుడూ వేప చెట్టు మూలంలో నివసించుట వలన ఆ చెట్టు ఆకులలోని చేదును తొలగించి అమృతమును స్రవింపచేయ కల్పవృక్షముగా కంటే అధికమైన దానినిగా తయారు చేసిన నా సాయి ఈశ్వరునకు సాష్టాంగ నమస్కారములు.
ఎల్లవేళలా ఆ కల్పవృక్షము కింద కూర్చున్న మీకు సేవలు చేయు భక్త కోటికి భక్తి ముక్తులను ప్రసాదించు సముద్ర సద్గురు సాయినాథునికి నమస్కరిస్తున్నాను. అనేక లీలా విలాసములచే ఆవిష్కరించిన ఈశాన్య సూర్యప్రకాశము గల మీరు అహంభావ రహితులు. కోటి దివ్య కాంతులతో ప్రకాశిస్తూ ప్రసన్నమైన స్వభావము గల సాయినాథునికి నమస్కరిస్తున్నాను. సత్పురుషులకు విశ్రాంతినిచ్చి ఆనందపరచుచు ఎప్పుడూ సాధువులచే స్తుతింపబడుచు జనులందరినీ ఆనందపరిచి భక్తులకు అభయము ప్రసాదించు శ్రీ సాయి పాదపద్మములకు హృదయపూర్వకముగా నమస్కరిస్తున్నాను. జన్మాదులు లేనివాడు అద్వితీయుడు రాముని వలె దివ్య తేజస్సుతో సాక్షాత్ అవతరించిన నా సాయినాథుని యొక్క దర్శనము వలన పునీతుడనై నేను మీకు నమస్కరిస్తున్నాను. ఓ సాయిష కృపాసాగర, అఖిల మానవకోటికి చతుర్విధ పురుషార్థములను ప్రాప్తింపజేయము. నేను సద్భక్తితో చేతులు జోడించి మిమ్ము శరణ పొంది తిని. ప్రభు సాయినాథ సిద్ధిదాయక, సాటి లేని మీ చరణ ధూళిని బ్రహ్మదేవుడు కూడా స్థుతింప అనర్హుడు. శ్రద్ధ సబూరి కలసి పోసిన నిండు హృదయంతో చేతులు జోడించి మీ పాద కమలములు తప్ప నాకు వేరే శరణ్యము లేదని ఆశ్రయిస్తున్నాను తండ్రి. శ్రీ సాయినాథ ప్రభో మీకు సాష్టాంగ నమస్కారము తండ్రి. సాయి రూపమును ధరించిన రాఘవోత్తముని, భక్తుల కోరికలను నెరవేర్చు కల్పవృక్షమైన వాణిని, మాయతో కప్పబడిన నా మనస్సు శుద్ధి కొరకు రేంబోళ్ళు మిమ్ములను సంతోషముతో ధ్యానించదను. శరశ్చంద్ర కిరణము వలె ప్రకాశించు దయాసాగరుడగు సాయినాథ ప్రభో, నీ పాద కమలములను ఆశ్రయించిన వారికి కృపతో ఆత్మానందమును గొడుగును పట్టి సర్వ విధములైన తాపములను నివారించండి. ఉపాసనా దైవతమగు ఓ సాయినాథ, ఉపాసకుడైన నా చేత మీరు స్తుతింపబడుచున్నారు. మకరందమునందు ప్రీతికల తుమ్మిద పువ్వు రమించున్నట్లు మీ పాదద్వయమందు నా మనస్సు రమించుగాక. ఓ సాయినాథ సద్గురు, ఈ సేవకుడు అనేక జన్మలందు చేసిన పాపకర్మములు మీ పాద కమలములు దర్శనముచే నశించును. దయానిధి, నా అపరాధములు అన్నింటినీ క్షమించి ప్రసన్నుడవై కరుణించి కటాక్షింపుము. ఎవరైతే శ్రీ సాయినాథ చరణామృతమునందే మనస్సు లగ్నము చేసి నిత్యము సాయి నామస్మరణ చేయుదురో అట్టివారికి సంసార బంధముల నుండి విముక్తి కలిగి శాంతియుతంగా ముక్తి పొందుదురు. ఏ నరుడు తన్మయత్వము నొంది ఈ స్తోత్రమును భక్తిచే పఠించునో వాడు సద్గురు సాయినాథుని కృపాపాత్రుడగును. జ్ఞానేంద్రియ కర్మేంద్రియములతో మనోవాక్కులతో తెలిసి తెలియక చేసిన సర్వాపరాధములను క్షమించుము. కరుణా సముద్రుడవైన ఓ సాయినాథ ప్రభో, నీకు జయము జయము. శ్రీ నారాయణ వాసుదేవ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజుకి జై. మధ్యాహ్న ఆరతి సమాప్తం.